మనందరం కలిసి ఒక పని ప్రయత్నిద్దాం. మీరు మీ కాలి ముందు భాగాన్ని ఇలా మెల్లగా తట్టండి మరియు మీ చెంపలను ఈ విధంగా మెల్లగా లాగండి. అలానే మీ చెవులను కూడా ఇలానే మెల్లగా కదపండి. ఇప్పుడు మీరు ఈ అన్ని కదలికలు చేస్తుండగా మీ శరీరంలోని కొన్ని భాగాలు గట్టిగా మరియు కొన్ని భాగాలు మృదువుగా అనిపించాయా? మన శరీరంలోని గట్టిగా ఉన్న భాగాలు ఎముకలతో తయారవుతాయి. మృదువైన భాగాలు అంటే మెత్తటి భాగము మృదులాస్థితో తయారవుతాయి. ఈరోజు వీడియోలో మనం ఎముకలు మరియు మృదులాస్థి యొక్క నిర్మాణం మరియు పనితీరును తెలుసుకుంటాం. కానీ ప్రారంభించే ముందు సంయోజక కణజాలం కనెక్టివ్ టిష్యూ గురించి మన ప్రాథమిక భావనను గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మనకు తెలుసు, మన శరీరం వివిధ రకాల కణజాలాలతో తయారవుతుంది మరియు సంయోజక కణజాలం కూడా వాటిలో ఒకటి. ఇది మన శరీరంలోని వివిధ భాగాలను కలిపి ఉంచే మరియు బంధించే బాధ్యత వహిస్తుంది. ఇప్పుడు ఈ వర్గంలోని కణజాలంలో మనం చూస్తాము వివిధ రకాలుగా ఉంటాయి. కొన్ని టిష్యూలు ప్యాకేజింగ్ పదార్థాల్లా పనిచేస్తాయి, కొన్ని పదార్థాల రవాణాకు సహాయపడతాయి మరియు కొన్ని నిర్మాణాత్మక మద్దతును ఇస్తాయి. ఇప్పుడు ఎముకలు మరియు మృదులాస్థి ఈ ప్రత్యేక వర్గానికి చెందుతాయి. కాబట్టి ముందుగా మనం ఎముకల నిర్మాణం మరియు పనితీరును చూద్దాం. ఇప్పుడు ఎముకల గురించి మాట్లాడినప్పుడు అవి ఇలానే ఉంటాయని మనం ఊహిస్తాము మరియు ఎముకలు అస్థిపంజర వ్యవస్థలో ముఖ్యమైన భాగమని మనకు తెలుసు. ముఖ్యంగా వెన్నుముక ఉన్న జీవులు వెర్టిబ్రేట్స్లో మానవ శరీరంలో వివిధ ఆకారాలు మరియు వివిధ పరిమాణాల ఎముకలు ఉంటాయి. ఇవి కలిసి అస్థిపంజర వ్యవస్థను ఏర్పరుస్తాయి. ఇది ఒక సంయోజక కణజాలం కాబట్టి ఇది ఒక ప్రాథమిక నిర్మాణాన్ని అనుసరిస్తుంది. అంటే ఇందులో ఒక మాతృక ఉంది. ఇది ఒక ప్రాథమిక నిర్మాణాన్ని అనుసరిస్తుంది. ఆ మాతృకలో కణాలు ఉంటాయి. కానీ ఎముకల సందర్భంలో మ్యాట్రిక్స్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఎముక మాతృకలో అకర్బన భాగాలు మరియు సేంద్రియ భాగాలు ఉంటాయి. ఎముక మాతృకలో కాల్షియం లవణాల నిక్షేపాలు ఉంటాయి. ఉదాహరణకు కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం కార్బోనేట్ ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా మరియు గట్టిగా చేస్తాయి. దీంతో పాటు ఇందులోని కొంత సేంద్రియ భాగాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు కొల్లాజన్ మరియు ఇతర ప్రోటీన్లు. ఇప్పుడు ఎముక నిర్మాణం గురించి ఆలోచించినప్పుడు మనం ఎప్పుడూ కూడా ఎముక బయట భాగం గురించే ఆలోచిస్తాము. కానీ మీరెప్పుడైనా లోపల ఎలా ఉంటుందో ఆలోచించారా? లోపల ఇది ఇలా ఉంటుంది. ఇందులో అనేక భాగాలు ఉంటాయి. మధ్యలో ఒక ఖాళీ భాగం ఉంటుంది మరియు ఆ ఖాళీ భాగం చుట్టూ మాతృకలో ఎముక కణాలు ఉంటాయి. ఇప్పుడు ఎముక కణాల గురించి మాట్లాడితే వాస్తవానికి అనేక రకాల ఎముక కణాలు ఉంటాయి. కానీ సాధారణంగా మనం 2 రకాల గురించి మాట్లాడుతాం. అందులో మొదటి ఎముక కణం ఆస్టియోబ్లాస్ట్లు. ఆస్టియోబ్లాస్ట్లు అనేవి ఎముకలను నిర్మించే కణాలుగా పరిగణించబడతాయి మరియు అవి ఎముక పెరుగుతున్న ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇప్పుడు ఇవి కొల్లాజన్ మాతృకను సంశ్లేషణ చేసి విడుదల చేస్తాయి మరియు దాంతోపాటు ఇతర ప్రోటీన్లను కూడా విడుదల చేస్తాయి. ఇలా ఇవి విడుదల చేయడం ప్రారంభించినప్పుడు ఆ విడుదలైన పదార్థాలు కాల్సిఫై అవ్వడం ప్రారంభమవుతుంది. అంటే కాల్షియం గట్టిపడడం. దీని అర్థం ఏమిటంటే కాల్షియం లవణాల నిక్షేపాలు ఏర్పడడం మొదలవుతాయి మరియు ఆస్టియోబ్లాస్ట్లు ఆ మాతృకలో చిక్కుకుపోతాయి. ఇలా చిక్కుకున్న తర్వాత అవి తమ నిర్మాణంలో మార్పు చెందుతాయి మరియు ఆస్టియోసైట్లుగా మారతాయి. ఇప్పుడు ఆస్టియోసైట్లు అనేవి పరిపక్వ ఎముకలలో ప్రధాన కణాలు. అవి ఎముక మాతృకలో ఖనిజాల సాంద్రత కోసం బాధ్యత వహిస్తాయి. కాబట్టి మీరు ఆస్టియోబ్లాస్ట్లు మరియు ఆస్టియోసైట్లు ఎముక కణాలుగా వింటారు. కానీ ఈ రెండింటి మధ్య తేడా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇప్పుడు ఈ కణాలు ఎముకలోని మధ్యలో ఉన్న ఖాళీ భాగం చుట్టూ ఉంటాయి. దానిని ఎముక మజ్జ అని అంటారు. మరియు ఎముక మజ్జ 2 రకాలున్నాయని మనం చూస్తాం. ఒకటి ఎర్ర ఎముక మజ్జ, రెడ్ బోన్ మ్యారో. అలానే రెండవది పసుపు ఎముక మజ్జ, ఎల్లో బోన్ మ్యారో. ఎర్ర ఎముక మజ్జ రక్త కణాల తయారీకి బాధ్యత వహిస్తుంది. అయితే పసుపు ఎముక మజ్జ
ప్రధానంగా కొవ్వును నిల్వ చేస్తుంది. ఇప్పుడు మనం ఎముక యొక్క ప్రాథమిక భాగాలు మరియు నిర్మాణాన్ని అర్థం చేసుకున్నప్పటికీ అవి ఎలా అమరికలో ఉంటాయో కూడా తెలుసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు మనం ఎముకను అడ్డుకోతగా అంటే క్రాస్ సెక్షన్గా తీసుకుంటే ఈ అన్ని భాగాలు ఒక నిర్దిష్ట విధంగా అమరికలో ఉన్నాయని మనం గమనిస్తాము. మనం చాలా సుస్థిరంగా అమరికలో ఉన్న కేంద్రీకృత వృత్తాలు చూస్తాము. ఇవి చెట్టు కాండంలా కనిపిస్తాయి. ఈ నిర్మాణాలను ఆస్టియాన్ అని అంటారు. ఆస్టియాన్ అనేవి సిలిండర్ ఆకారంలో ఉండే నిర్మాణాలు. ఇవి ఎముక కణజాలం యొక్క కేంద్రీకృత పొరలతో ఏర్పడినవి. మధ్యలో ఉన్న ఒక సెంట్రల్ కెనాల్ను చుట్టుముట్టి ఉంటాయి. ఇప్పుడు ఈ భాగాన్ని పైనుండి చూస్తే మీరు గమనించేది ఏమిటంటే మన ఎముక కణాలు అయిన యాస్టియోసైట్లు ఈ కేంద్రీకృత వృత్తాల రూపంలో అమరికలో ఉంటాయి మరియు ఇవి మధ్యలో ఉన్న నాళాన్ని చుట్టుముట్టి ఉంటాయి. దీన్ని హేవర్సియన్ నాళం అని అంటారు. హేవర్సియన్ నాళం అనేది పొడవైన ఖాళీ మార్గం మరియు ఇందులో చిన్న రక్తనాళాలు ఉంటాయి. అలాగే ఇందులో నరాలు కూడా ఉంటాయి. కాబట్టి దీంతో మనకు ఎముక నిర్మాణం గురించి ప్రాథమిక అవగాహన వచ్చింది. కానీ మన శరీరంలోని ఎముకలు ఎందుకుంటాయి? వాటి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? మొదటగా అవి మనకు ఆకారాన్ని మరియు మద్దతుని ఇస్తాయి. అలాగే మన ముఖ్య అవయవాలైన మెదడు, గుండె, ఊపిరితిత్తులను రక్షించే కవచంలా పనిచేస్తాయి. ఇవి కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలను నిల్వ చేసే నిల్వ గదిగా కూడా పనిచేస్తాయి. అదనంగా ఇవి ఎర్ర రక్త కణాలు మరియు తెల్ల రక్త కణాలు తయారీలో సహాయపడతాయి. ముఖ్యంగా ఎముకలు కండరాలకు యంత్రంలా పనిచేసి కదలికలో సహాయపడతాయని మనం చూస్తాము. కాబట్టి ఎముకలు కండరాలతో కలిసి మనకు కదలికను సాధ్యపడేలా చేస్తాయి. దీంతో మన శరీరంలో ఎముకల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాము. కానీ ఇప్పుడు ఎముకలు కదలికలో సహాయపడతాయని చెప్పినప్పుడు అవి రెండు గట్టి మరియు కఠినమైన నిర్మాణాలు. అవి నిరంతరం కదులుతూ ఒకదానితో ఒకటి రుద్దుకుంటే అవి దెబ్బతినవా? ఉదాహరణకు నేను 2 రాళ్ళను తీసుకొని వాటిని ఒకదానితో ఒకటి రుద్దుతుంటే ఒక సమయంలో అవి దెబ్బతినడం ప్రారంభమవుతాయని అనిపించిందా? కానీ మన శరీరంలో ఎముకలు దగ్గరగా ఉండి కలిసి పనిచేసినా అవి చాలా తక్కువ మాత్రమే దెబ్బతింటాయి. ఇది ఎందుకంటే ఇక్కడ మరో కణజాలం రక్షణ పొరగా పనిచేస్తుంది. ఆ కణజాలం మరేదీ కాదు, మృదులాస్థి. మృదులాస్థి అనేది ఒక ప్రత్యేకమైన కణజాలం. ఇది ఎముకల కీళ్ళ వద్ద కనిపిస్తుంది. ఇది పక్కటెముకల వద్ద కూడా ఉంటుంది. అలానే ఇది బాహ్య చెవిలో భాగంగా ఉంటుంది. ఇంకా ముక్కు యొక్క కొన వద్ద కూడా ఉంటుంది. నిజానికి మన జీవిత ప్రారంభ దశల్లో వెన్నుముక ఉన్న జీవుల పిండాల అస్థిపంజరం అనేది మృదులాస్థితో తయారవుతుంది. తరువాత అది ఎముకలుగా మారుతుంది. అయితే ఈ ప్రత్యేక కణజాలం ఏమిటి? మృదులాస్థి నిర్మాణాన్ని చూస్తే ఇందులో 2 ప్రధాన భాగాలు ఉంటాయి. ఇందులోని ఒక కణబాహ్య మాత్రిక ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ఉంటుంది మరియు కొన్ని ప్రత్యేక కణాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ మాత్రికను పరిశీలిస్తే ఇది 3 ముఖ్యమైన భాగాలతో తయారవుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు సుమారు 10% ఉంటాయి. నీరు 75% ఉంటుంది మరియు కొల్లాజెన్ ఫైబర్లు సుమారు 15% ఉంటాయి. ఇప్పుడు ఎముకలతో పోలిస్తే వాటిలో రక్తనాళాలు ఎక్కువగా ఉండగా మృదులాస్థిలో రక్తనాళాల సరఫరా అనేది ఉండదు. అందువల్ల ఇది రక్తనాళాలు లేనిదిగా ఉంటుంది మరియు పోషకాలు దగ్గరలో ఉన్న కేశనాళికల నుండి వ్యాప్తి ద్వారా పొందుతుంది. అలాగే మృదులాస్థికి ఎలాంటి నరాలు ఉండవు. ఇప్పుడు మృదులాస్థి కణాలను పరిశీలిస్తే 2 రకాల కణాలు ఉంటాయి, కాండ్రోబ్లాస్ట్స్ మరియు కాండ్రోసైట్స్. కాండ్రోబ్లాస్ట్లు సాధారణంగా మృదులాస్థి బయట భాగానికి దగ్గరగా ఉంటాయి మరియు అవి కణ బాహ్య మాత్రికను ఉత్పత్తి చేసి విడుదల చేస్తాయి. అవి ఆ మాత్రికను విడుదల చేస్తూ ఉండగా ఆ కాండ్రోబ్లాస్ట్లు పరిపక్వం చెంది కాండ్రోసైట్స్గా మారుతాయి. ఈ కాండ్రోసైట్లు విభజించి గుంపులుగా చేరి లెక్యూనాలను ఏర్పరుస్తాయి. మొత్తంగా చూస్తే
కాండ్రోబ్లాస్ట్స్ యొక్క ప్రధాన పని కొత్త మృదులాస్థి కణజాలంను తయారు చేయడం. కాండ్రోసైట్స్ పని వాటిని నిర్వహించడం. ఇప్పుడు మనకు మృదులాస్థి ఎందుకు అవసరము అంటే ముఖ్యంగా అవి కీళ్ళ మధ్య ఉంటాయి. వాటికి మృదుత్వాన్ని ఇవ్వడానికి, అలానే అవి సామర్థ్యాన్ని కూడా ఇస్తాయి. అలానే ముక్కు చివర మరియు బాహ్య చెవిలో ఉన్న మృదులాస్థి ఈ నిర్మాణాల ఆకారాన్ని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. అలాగే శ్వాసనాళంలో వలె శ్వాసకోశ మార్గానికి మద్దతిస్తుంది. కొన్ని జంతువులలో మొత్తం శరీరం మృదులాస్థితో తయారవుతుంది. ఉదాహరణకు సొరచేపలు వంటి జల జంతువులలో ఎముకలు ఉండవు. బదులుగా మృదులాస్థి అస్థిపంజర వ్యవస్థగా పనిచేస్తుంది. అందువల్ల అటువంటి చేపలను మృదులాస్థి చేపలు అని పిలుస్తారు. మొత్తంగా చూస్తే ఎముకలు మరియు మృదులాస్థి రెండూ నిర్మాణ మద్దతు ఇస్తాయి. కానీ ఎముకలు గట్టిగా మరియు కఠినంగా ఉంటాయి. అయితే మృదులాస్థి సులభంగా వంగే మరియు తక్కువ కఠినత కలిగినది. ఎముకలలో ఆస్టియోసైట్స్ గట్టి మ్యాట్రిక్స్లో ఉంటాయి. ఇందులో కాల్షియం లవణాల నిక్షేపాలు ఉంటాయి. అయితే మృదులాస్థిలో కాండ్రోసైట్స్ జెల్ లాంటి మ్యాట్రిక్స్లో ఉంటాయి. ఎముకలు బలం మరియు కదలికను ఇవ్వడానికి బాధ్యత వహిస్తాయి. అయితే మృదులాస్థి ప్రధానంగా సామర్థ్యాన్ని మరియు మృదుత్వాన్ని ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎముకలు మరియు మృదులాస్థికి సంబంధించిన భావనలు అన్నీ స్పష్టంగా అర్థమయ్యాయని ఆశిస్తున్నాను.